ఖాళీగా ఉంటుంది. హలో ఈ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఈ గైస్, నా ఛానల్కి కనుక ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే నా పేరు సౌమ్య. నేను ట్రావెల్ ఫ్యాషన్ డైలీ వ్లాగ్స్ చేస్తాను. నా ఛానల్లో ఇంకొన్ని వ్లాగ్స్ ఉన్నాయి, వెళ్ళి చెక్అవుట్ చేయండి. మీకు తప్పకుండా నచ్చుతాయని అనుకుంటున్నాను. సో కమింగ్ టు దిస్ వ్లాగ్, నేనైతే ఇంకా బెంగళూరు వెళ్ళిపోతున్నాను. సో దాని వ్లాగ్ అనమాట ఇది. సో ఇంకా మనం లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ ద వీడియో. సో దిస్ ఈజ్ ఆన్ 15th of September, సండే రోజు. ముందు వ్లాగ్ మీరు చూసినట్టే అర్థమవుతుంది. ముందు రోజు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాం కదా, అది 14th of September. నేను ఆ వ్లాగ్లో చెప్పాను దట్ నేను 15th స్టార్ట్ అవుతాను అని చెప్పేసి, బట్ అన్ఫార్చునేట్లీ నేను ఆ రోజు స్టార్ట్ కాలే. నేను స్టార్ట్ అయింది 16th of September అనమాట. బికాజ్ మా చెల్లి ఇంకొక 1 day కూడా ఉండొచ్చు కదా అని అడిగింది. సో ఇంకా అది అంతలా అడిగేసరికి నాకు కూడా ఉండబుద్ధి అయింది అనమాట. నార్మల్గా లైక్ 12 days వెళ్తే సరిపోతుంది కదా ఆఫీస్కి. సో నేను అప్పటికే 2 days హాలిడేస్ పెట్టేశాను. సో 10 days కవర్ చేస్తే సరిపోతుంది. 17th నుంచి వెళ్తే నాకు సరిపోతుంది అని నాకు కూడా ఉండింది ఛాన్స్ ఉండడానికి. సో ఇంకా అందుకని నేనైతే ఉండిన అనమాట. సండే రోజు, సండే చెల్లి వచ్చింది ఆఫ్టర్నూన్, తను కూడా హాఫ్ డే నాతో ఉంది. ఇంకా చెల్లి వచ్చింది హాఫ్ డే. దాని తర్వాత ఇంకా మంచిగా చెల్లితో టైం స్పెండ్ చేశాను. మంచిగా అనిపించింది. బికాజ్ యాక్చువల్లీ ఎప్పుడూ ఉంటుంది మ్యాక్స్, బట్ ఈసారి 2 to 3 days ముందు రోజే హాస్టల్కి వెళ్ళిపోయేసరికి ఏదోలాగా అనిపించింది నాకు కూడా. ఇంకా ఫైనల్లీ తను కూడా ఉంటాను అంటే ఇంకా నేను కూడా సండే ఉండిపోయాను. మండే రోజు ఇది లైక్ 16th of September రోజు. సో మార్నింగే చెల్లి ఆఫీస్కి వెళ్ళిపోతుంది. ఆఫీస్ అంటున్నానేంటి, హాస్టల్కి వెళ్ళిపోతుంది. డాడీ డ్రాప్ చేస్తారు లైక్ 5:30 ఆ టైంకి. దాని తర్వాత డాడీ ఆఫీస్కి వెళ్ళిపోవాలని. బట్ ఫర్ మై సర్ప్రైజ్ ఆ రోజు డాడీ నాకు సర్ప్రైజ్ ఇచ్చారనమాట. ఇట్లా లైక్ వెళ్ళకుండా నేను లేట్గా లేచానండి. లైక్ 9కి ఆ టైంకి లేచి నేను నార్మల్గా మమ్మీ వాళ్ళ రూమ్కి వెళ్తుంటే రూమ్ డోర్ క్లోజ్ చేసి ఉంది. ఏంటి డోర్ క్లోజ్ చేసిందని మమ్మీని అడిగితేనేమో ఊరికనే క్లోజ్ చేసినా అని చెప్పింది. ఇట్లా ఓపెన్ చేసి చూస్తే డాడీ ఉన్నారు. అరే ఎంత సర్ప్రైజ్ ఫీల్ అయ్యాను నేనైతే ఆ టైంలో. మా డాడీ ఇట్లా నా కోసం అని చెప్పి ఇంకా ఆ రోజు లీవ్ పెట్టేశారంట. సో ఇంకా మధ్యాహ్నం అందరం కలిసి తిని ఇంకా మమ్మీ డాడీ నన్ను డ్రాప్ చేయడానికి ఇంకా మేము స్టార్ట్ అవుతున్నాం. నాది అయితే 2:35కి ఉండింది బస్సు. మేము 2:05, 2:10కి ఆ టైం కల్లా స్టార్ట్ అయిపోయాము. బికాజ్ ప్రైవేట్ బస్సెస్ కొంచెం ముందుగానే వస్తాయి అన్నమాట. బాయ్ మమ్మీ, బాయ్. మళ్ళీ ఇంకా నీకు ఇల్లంతా ఖాళీగా ఉంటుంది. డాడీ మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వస్తారు ఒక్కదాన్ని. ఎండలు అయితే ఘోరంగా ఉన్నాయి గైస్ వైజాగ్లో. మరి బెంగళూరులో ఎట్లుంటుందో కానీ వైజాగ్లో అయితే చాలా బెంగళూరు చల్లగా ఉంటుంది. ఇప్పుడు నేను వెళ్తుంది కూడా మళ్ళీ రాజేష్ ట్రాన్స్పోర్ట్సే. లాస్ట్ టైం వెళ్ళాను కదా అదే. శ్యామోలీది చూశాను కానీ కంపారిటివ్లీ రాజేష్ ట్రాన్స్పోర్ట్స్ కన్నా ఇంకొక 1000 అట్లా ఎక్స్ట్రా చూపిస్తుంది. సో రాజేష్ది కంఫర్టబుల్గానే ఉంది, నాకు చాలా నచ్చింది కదా అని ఇంకా దానికి వెళ్ళిపోతున్నా. ఇప్పుడు 2:35కి నా బస్సు. రేపు అక్కడికి వెళ్ళేసరికి 8:55 రైట్ టైం అని చూపిస్తుంది. మామూలుగా ఫస్ట్ శ్యామోలియా బుక్ చేసుకుందాం అనుకున్నా, అది 7:30 కల్లా వెళ్ళిపోతుంది. బట్ అది ప్రైజెస్ ఇంకా ఇంక్రీజ్ అయినాయి, డిక్రీజ్ అవ్వలేదు. సో ఇంకా అందుకనే నేను రాజేష్ ట్రాన్స్పోర్ట్స్ చూస్ చేసుకున్నాను. సో ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. ఈసారి అనుకుంటుండే డాడీ కూడా లైక్ నేను దింపడానికి ఉండరేమో, ఎందుకంటే నా ప్రీవియస్ వ్లాగ్స్ మీరు ఎప్పుడు చూస్తున్నట్లయితే లైక్ ట్రావెల్ వ్లాగ్స్ అవన్నీ మీకు తెలుస్తుంది. లైక్
బస్ ట్రావెల్ ఇలాంటి ట్రావెల్ వ్లాగ్స్ మీరు చూస్తే మీకు తెలుస్తుంది. లైక్ ఎప్పుడు మమ్మీ డాడీ ఇద్దరు వచ్చినా డ్రాప్ చేస్తారు అని. ఈసారి ఉండరేమో, నేనే వెళ్ళాలేమో అనుకున్నా, బట్ ఫర్ మై సర్ప్రైజ్ మా డాడీ ఉన్నారు. ఇంకా ఇది నా బస్ అనమాట, రాజేష్ ట్రాన్స్పోర్ట్స్. నాకైతే ఇది చాలా కంఫర్టబుల్ అనిపిస్తుంది. అండ్ నేను డబుల్ సైడే బుక్ చేసుకున్నాను. నాకు ఇది 1800 పడింది, 1795 ఎగ్జాక్ట్లీ. నాకు అది బెటర్ అనిపించింది. సింగిల్ సైడ్ ఆల్మోస్ట్ 2800 2900 పడుతుంది. ఆ 1000 కూడా ఎందుకు లైక్ ఎక్స్ట్రా అని చెప్పేసి ఐఎమ్ కంఫర్టబుల్, ఇట్లా డబల్ సైడ్ ఐఎమ్ కంఫర్టబుల్. సో అందుకని నేనైతే బుక్ చేసుకున్నాను. సో అది మీ ప్రిఫరెన్స్ బట్టి ఉంటుంది. నేనైతే కంఫర్టబుల్ కాబట్టి డబల్ సైడ్ బుక్ చేసుకున్నా. అండ్ రాజేష్ ట్రాన్స్పోర్ట్స్ది వీడియోస్ అవన్నీ నేను ప్రీవియస్గా చేశాను, అందుకని అంత ఇన్డెప్త్గా నేను ఏం చూపించలేదు, జస్ట్ అట్లా చుట్టుముట్టు చూపించిన అంతే. అండ్ ఆబ్వియస్లీ మనకి స్నాక్స్ ఇస్తారు, బికాజ్ ఆల్మోస్ట్ 20-21 hours జర్నీ ఉంటుంది లైక్ వైజాగ్ నుంచి బెంగళూరుకి. నేను చెప్పాను కదా ఇక్కడ 2:35కి స్టార్ట్ అయితే రైట్ టైం అయితే 8:55కి ఇచ్చారు వాళ్ళు. సో ఆల్మోస్ట్ అంత టైం ఉండింది కాబట్టి మనకి స్నాక్స్ ఇస్తారు ఇక్కడ మంచిగా, లైక్ కేక్, ఇట్లా కొంచెం చిన్న మిల్క్ షేక్ లాగా, బిస్కెట్స్ అండ్ ఇట్లా ఇస్తారు. బట్ నేను అవన్నీ ఏం తినను, లైక్ స్వీట్కి సంబంధించిన ఏం తినను, జస్ట్ ఆ పీనట్ అయితే తినేసాను. అండ్ మనకి 1/2 లీటర్ వాటర్ బాటిల్ కూడా ఇస్తారు. కొన్ని బస్సెస్లో 1 లీటర్ కూడా ఇస్తారు. నార్మల్గా నేను ఎప్పుడు ఈసారి గట్టిగా అనుకున్నా శ్యామోలీకి వెళ్దామని, బట్ నాకు అది కాస్ట్ సింగిల్ సైడే 2800 అట్లా అయింది గైస్. సో ఇంకెందుకు అని చెప్పి నేను ఇంకా అది ఆప్షన్ చూస్ చేసుకోలేదు. అండ్ దాని తర్వాత ఇంకా నేను ఎక్కువ ఉండలేదు, లైక్ ఎక్కువ నిద్రపోయి ఆ బస్లో కూడా, బికాజ్ నాకు కూడా కొంచెం పడుకోవాలనిపించింది. రౌజీ ఉండే ముందు కొన్ని డేస్ ఎక్కువ ఇంట్లో బయటకు తిరగడం అదంతా అయిపోయింది లాస్ట్ మినిట్లో. సో ఇంకా జవాన్ మూవీ ప్లే చేశారు వాళ్ళు, మనకి టీవీ ఇస్తారు, అంటే మన కంట్రోల్లో ఉండదు, వాళ్ళే మూవీ ప్లే చేస్తారు. అక్కడ వెనకాల సౌండ్ ఉంది కదా, వాల్యూమ్ మన కంట్రోల్లో ఉంటుంది కానీ, బట్ ఏ మూవీ అదంతా వాళ్ళ కంట్రోల్లోనే ఉంటుంది. నేను ఎట్లా కాసేపు ఈవినింగ్ కొంచెం అట్లా టైం స్పెండ్ చేసేసి అయితే మంచిగా పడుకుని పోయినా, బికాజ్ నా పక్కన ఎవరు రాలే. లైక్ ఆల్మోస్ట్ రాజమండ్రి తర్వాతనో ఎక్కడో ఎక్కారు, అప్పటి వరకు అయితే నేను ఒక్కదాన్నే. ఇంకా దాని తర్వాత కూడా నేను పడుకుని పోయినా, నాకైతే ఏం ఇబ్బంది అనిపించదు, బికాజ్ మీకు ఫీమేల్ అయితే ఫీమేల్ వాళ్ళనే పక్కన అసైన్ చేస్తారు, లేకపోతే మేల్ అయితే మేల్ వాళ్ళనే అసైన్ చేస్తారు. సో నాకు అది కంఫర్టబుల్గానే అనిపిస్తుంది. బట్ ఈవినింగ్ సన్సెట్స్ అయితే ఎంత బ్యూటిఫుల్గా అనిపించిందో, నాకు భలే అనిపించింది కదా. లైక్ మీకు కూడా చూస్తుంటే అనిపిస్తుందా లేదా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. జర్నీస్ ఇదే నాకు చాలా ఇష్టము, ట్రైన్ జర్నీస్ అయినా బస్ జర్నీస్ అయినా. బస్ జర్నీ నాకు కొంచెం భయం, అంటే కొంచెం ఆ ఫియర్ ఉండింది ట్రైన్ కన్నా. సో అందుకనే కొంచెం బస్ జర్నీ అంత సేఫ్గా ఫీల్ అవ్వను. బట్ లగేజెస్ అవన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు నేను బస్ జర్నీ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. ఇంకా నైట్ దాబా దగ్గర అక్కడ ఆపారు, దాబా కాదనుకోండి ఒక చిన్న రెస్టారెంట్ లాగా అక్కడ ఆపారు. 8 or 8:30కి ఆపినట్టున్నారు, మీరు చూస్తున్నారు కదా, అక్కడే చాలా ట్రావెల్స్ వాళ్ళు కూడా ఆపుతారు. అండ్ లాస్ట్ టైం కూడా నేను రాజేష్ ట్రాన్స్పోర్ట్స్లో ట్రావెల్ చేసి వాళ్ళు ఇక్కడే ఆపినట్టు గుర్తు నాకు. సో ఇంకా నైట్ ఇంకా తర్వాత నేను బ్లాగ్ ఏం తీయలేదు గైస్, పడుకొని పోయినా. నెక్స్ట్ డే రోజు ఇంకా నేను ఇంకా కరెక్ట్గా హౌస్కోట్ దగ్గరికి వస్తున్నప్పుడు నేను ఇంకా లేచాను కరెక్ట్గా, అదేంటో కానీ కోఇన్సిడెన్స్గా ఇంకా ట్రాఫిక్ షురూ. అండ్ మనం అఫీషియల్గా ఇంకా బెంగళూరు లోపలికి ఎంటర్ అయిపోయాము. అండ్ ఇంకా నుంచి మన డే టు డే లైఫ్ అయితే స్టార్ట్ అవుతూ ఉంటుంది. అండ్ తర్వాత కూడా నేను లైక్ నా డే టు డే లైఫ్ వ్లాగ్స్ తీస్తా పీజీలో, అదంతా నా మార్నింగ్ రొటీన్స్, ఆఫీస్ రొటీన్స్ అండ్ హెల్దీ రెసిపీస్ దట్ యూ కెన్ కుక్ ఇన్ ద పీజీ, ఇలాంటివి కూడా తీద్దాం అనుకుంటున్నాను. హోప్ మీ అందరికీ నచ్చుతుంది అని. సో ఇంక నేను వెంటనే ఫ్రెష్ అప్ అయిపోయా, బికాస్ 9:30కి నేను వెళ్ళాను, 8:55కి అయితే 9:30కి వెళ్ళా, బికాస్ ట్రాఫిక్ ఉంటుంది ట్యూస్డే రోజు కాబట్టి. ఇంకా 10:30 కల్లా నేను రెడీ అయిపోయి 10:55కి నేను ఇంకా ఆఫీస్ లాగిన్ చేశాను, బికాజ్ అప్పటికే లేట్ అయిపోయింది కదా అని చెప్పి. ఇంకా నేను ఆఫీస్కి స్టార్ట్ అయిపోయా 10:33 ఆ టైం కల్లా. ఇంకా బగ్గీలో ఆఫీస్ అంటే మాకు స్టార్టింగ్గా మాకు అవైలబిలిటీ ఉంటుంది, లైక్ లోపల ఎక్కడో ఉంటుంది కదా కంపెనీ అదంతా. సో మనకి బగ్గీ అది అంతా ప్రొవైడ్ చేస్తారు, లోపల నడవడానికి అదంతా అవ్వదు అనుకుంటే మంచిగా బగ్గీలో వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ నేను మీకు అదే చూపిస్తున్నాను అనమాట. సో ఇదంతా మా ఆఫీస్ స్పేస్, లైక్ మా టెక్ పార్క్ స్పేస్ ఇదంతా, నాట్ ఆఫీస్, మా టెక్ పార్క్ స్పేస్ ఇదంతా. సో ఇంకా ఆఫీస్కి వెళ్ళి లాగిన్ అయిపోయాను. అండ్ దిస్ ఈజ్ మై ఆఫీస్ బ్యాగ్.
ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. లైక్ నేను ఇంటికి తీసుకొచ్చాను, నేను ఇంట్లో ఉన్నప్పుడు కదా ఆర్డర్ పెట్టుకున్నా. సో ఫస్ట్ టైం ఆఫీస్కి పట్టుకెళ్తున్నా, చాలా కొత్తగా అనిపిస్తుంది. బికాస్ నేను ఎక్కువ బ్యాక్ ప్యాక్ వేసుకుంటా, లేకపోతే నా దగ్గర ఒక బ్లాక్ బ్యాగ్ ఉంటుంది, దానికి జిప్ ఉండదు యాక్చువల్లీ, జస్ట్ ఒక ఇట్లా మ్యాగ్నెట్ లాగా ఉంటుంది అంతేగాని జిప్ ఉండదు. సో ఎక్కువ క్యారీ చేయడానికి ప్రిఫర్ చేయను, బికాస్ చాలా థింగ్స్ పెట్టుకోలేను. నేను ఎలాంటి కైండ్ ఆఫ్ పర్సన్ అంటే నాకు అన్నీ అవైలబుల్గా ఉండాలి, కొన్ని చిన్న చిన్న థింగ్స్ అయినా సరే, లైక్ హ్యాండ్ శానిటైజర్, హ్యాండ్ క్రీమ్స్, లిప్ బామ్, లిప్స్టిక్స్ అవన్నీ నాకు అవైలబుల్గా ఉండాలి. సో నాకు ఒక మంచి హ్యాండ్ బ్యాగ్ ఆఫీస్కి లేదు, టోట్ బ్యాగ్ అని చెప్పేసి నేను చాలా చాలా ఆలోచించి ఇది కొనుక్కున్నా. సో హియర్ ఐఎమ్ ఫ్లాంటింగ్ మై బ్యాగ్ అనమాట. లైక్ మై ఫేవరెట్ బ్యాగ్, నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా. నాకు దీంట్లో కానీ లేకపోతే మిరాజియో అనే ఒక బ్రాండ్ ఉంటుంది, అందులో కూడా తీసుకుందాం అనుకున్న రెండిట్లో. బట్ అందులో చూస్తే ఆల్మోస్ట్ 4500 5000 ఆ రేంజ్లో ఉంది. సో ఇప్పుడు నాకు అంత రేంజ్ది వద్దులే అని చెప్పి I settled for Zouk bag, but one day I'll buy that also. సో యా, ఇంకా లాగిన్ అయిపోయి అన్నీ చెక్ చేసుకుంటున్నా. యాక్చువల్లీ ఆ రోజు మా కొలీగ్స్ కూడా ఎవరు రాలే, లైక్ కొంతమందే వచ్చారు, అది కూడా నాకు తర్వాత రియలైజ్ అయ్యాను, లైక్ వేరే వాళ్ళు వచ్చారు అని చెప్పి. బట్ రెగ్యులర్గా నేను కూర్చున్న వాళ్ళు అయితే ఆ రోజు రాలే అనమాట, బికాజ్ వాళ్ళు ముందు అదంతా వచ్చేస్తారు కాబట్టి. యాజ్ యూ నో, ఇప్పుడంతా హైబ్రిడ్ మోడల్ నడుస్తుంది కాబట్టి ఒకరోజు ఒకరు వస్తే ఇంకొక రోజు ఇంకొకరు రారనమాట. ఇంకా ఆ రోజు నేను దిగిపోయినా కదా, వెంటనే ఫ్రెష్ అప్ అయిపోయి ఆఫీస్కి వెళ్ళిపోయా, బికాజ్ నాకు టైం లేకుండే అని చెప్పి బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. ఇంకా లంచ్ కూడా అప్పటికే పీజీలో అయిపోయింది, లైక్ ఏదో రైస్ చేస్తారు కదా అది కూడా అయిపోయింది. సరే అని చెప్పి ఇంక నేను ఆఫీస్లోనే తినడానికి కిందకు వచ్చిన. గోబీ రైస్ ఆర్డర్ చేసుకున్నా అండి, అమ్మో ఎంత కారంగా ఉండిందో. అండ్ టు బీ హానెస్ట్ నాకైతే అస్సలు నచ్చలేదు. బట్ ఇంకా ఫుల్ ఆకలి మీద ఉన్నా, బికాస్ ముందు రోజు నైట్ కూడా నేనేం తినలేదు, పొద్దున్న ఏం తినలేదు, ఇంకా మధ్యాహ్నం ఒకటేసారి తిన్నా కాబట్టి ఫుల్ ఆకలి మీద ఉన్నా కానీ బట్ అసలు తినలేకపోయినా. ఫుల్ కారం ఉండింది, బికాస్ నాకు స్పైస్ లెవెల్ టాలరెన్స్ చాలా తక్కువ ఉంటుంది, నేను ఎక్కువ కారాలు అవన్నీ తినలేను. సో ఇంకా లంచ్ కంప్లీట్ చేసేసుకొని పైకి వచ్చేసాను. కాసేపు వర్క్ అదంతా చేసుకొని నేను ఈవినింగ్ 5 కల్లా లాగౌట్ అయిపోయి వెళ్ళిపోయా, బికాజ్ ఆ రోజు కొంచెం ఓపిక లేదు, ట్రావెల్ చేశాను కదా అని చెప్పి. సో ఈ వ్లాగ్ని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అండ్ ఆల్సో ఇంకెవరైనా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ గైస్. సో యా, ఇంకా మన ఛానల్లో కొత్త కాంటెంట్ని నేను తీయడానికి ట్రై చేస్తున్నా. అండ్ నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, అక్కడ కూడా